వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లేందుకు ఆరూరి రమేష్ సిద్ధమయ్యారు. రాజీనామా ప్రకటనకు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆరూరి రమేష్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. పార్టీ మారుద్దని ఆరూరిని బుజ్జగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర అయితే హైడ్రామా నెలకొంది. ఆయన బీజేపీలోకి మారే క్రమంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆయన ఇంటి వద్దకు చేరుకొని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమై ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మీడియా కూడా సమాచారం ఇచ్చారు. మీడియా అంతా కూడా హన్మకొండలోని ప్రశాంత్ నగర్ ఆరూరి రమేష్ ఇంటి దగ్గరికి చేరుకొని మీడియా అంతా కూడా ప్రెస్ మీట్ కోసం ఎదురు చూసినటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మాజీ కూడా చైర్మన్లు సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవ్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరూరి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకొని మాట్లాడి మంతనాలు కొనసాగించాలి, బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యంలో ఆరూరి రమేష్ను ప్రెస్ మీట్కు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడేటువంటి సందర్భంలోనే ఇంటి లోపలికి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. హరీష్ రావు కూడా ఫోన్ చేసి హరీష్ రావు ఆరూరి రమేష్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. పార్టీ మారవద్దు, పార్టీ మారకుండా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలి, బీఆర్ఎస్ పార్టీలోనే తనకు అనుకున్నటువంటి స్థానాన్ని కావచ్చు, ఆరూరి రమేష్ కోరుకున్నటువంటి ప్రాధాన్యతను బీఆర్ఎస్ పార్టీలో ఇస్తాము, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫోన్లో మాట్లాడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకంత ఇటు బీఆర్ఎస్ నేతలు రావడం, ఒకసారి ప్రెస్ మీట్ కొంత ఆలస్యం కావడంతో కూడా ఆరూరి అభిమానులు, ఆరూరి అనుచరులు, వర్ధన్నపేట సంబంధించిన నియోజకవర్గాల కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఆరూరికి మద్దతుగా నినాదాలు చేస్తూ జై శ్రీరామ్, జై ఆరూరి, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, గత కొద్ది రోజులుగా ఎందుకు రాలేదు, ఎంపీ టికెట్ పై కావచ్చు బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు రాలేదు, ఎవరు కూడా హామీ ఇవ్వలేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పార్టీకి సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడినప్పుడు ఆరూరికి మద్దతు పలకలేదు. కానీ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నటువంటి సందర్భంలోనే వచ్చి ఇటువంటి ఇష్యూస్, ఇటువంటి ఎందుకు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలపై ఆరూరి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక ఇంత హైడ్రామా కూడా కొనసాగింది. ఆరూరికి మద్దతుగా వాళ్ళ అనుచరులు, అభిమానులు, వర్ధనపేట నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు నినాదాలు చేయడం, బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ అధిష్టానంపై నినాదాలు చేస్తూ ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలి, తప్పకుండా సముచిత స్థానం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీని వీడొద్దంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆరూరి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఆరూరి రమేష్ను లోపలికి తీసుకెళ్లి ఒక రూమ్లో మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాసేపు మాట్లాడు, అక్కడి నుంచి నేరుగా రూమ్లో నుంచి బయటికి ఆరూరి రమేష్ను బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి, కార్యకర్తలంతా కూడా ఒకసారిగా బయటికి తీసుకొచ్చి కారులో ఎక్కించుకెళ్లి కారులో కూడా ఆరూరి రమేష్ను ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనం ఎక్కి తీసుకువెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఇలాంటి కీలక నేతలు రావడం, ఆయనను కారులో ఎక్కించుకుపోవడంతో కూడా ఆయన మద్దతుదారులు, అనుచరులంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఎపిసోడ్ అంతా కూడా ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి ఆరూరి రమేష్ ఇంటి దగ్గర ఒక హైడ్రామా కొనసాగింది. ఆరూరి రమేష్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఆరూరి రమేష్ ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు, బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తారు, ఎందుకు వచ్చారు అటువంటి చర్చ సాగుతున్న నేపథ్యంలోనే ఆరూరి రమేష్ను కారులో ఎక్కించుకెళ్లి తీసుకెళ్లడం అయితే వరంగల్ జిల్లాలో చర్చగా మారింది. ఈ విషయాన్నంతా కూడా ఆరూరి రమేష్ సతీమణి బీజేపీ సంబంధించిన నేతలకు సమాచారం ఇచ్చారు. ఒకసారిగా బీజేపీ నేతలు కూడా ఆరూరి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఇది నైతికత కాదు, ఇలా వ్యవహరించడం సరైనది కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. నిన్ననే హైదరాబాదు ఐటీసీ కాకతీయ దగ్గర అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసి ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేసి సాయంత్రం ఢిల్లీకి వెళ్ళి ఈ రోజు కానీ రేపు బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి ఆరూరి రమేష్ను ఇలా ప్రెస్ మీటు పెట్టేటువంటి సమయంలో వచ్చి డిస్టర్బెన్స్ చేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు రావుపత్న కావచ్చు, ఆమెతో పాటు చాలా మంది బీజేపీ నేతలు ప్రశాంత్ నగర్లో ఆరూరి రమేష్ ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీజేపీ నేతలు రావడం, అటు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేతలు బసవరాజ్ సారయ్య, సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవ్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ నేతలు రావడం, ఆరూరి రమేష్ మద్దతుదారులు, కార్యకర్తల అనుచరులు వీరంతా కూడా ఎవరికి వారు నినాదాలు చేస్తూ ఎవరికి వారు ఒక తోపులాట జరుగుతూ కూడా ఒక హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు ఎర్రబెల్లి వాహనంలోనే ఆరూరి రమేష్ను హైదరాబాద్కు తీసుకెట్లా తెలుస్తుంది. పార్టీలోనే కొనసాగాలి, పార్టీ తమకు సముచిత స్థానం కల్పిస్తున్న హరీష్ రావు చెప్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా
నో కాంప్రమైజు పార్టీలో ఉంటే ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్గా పోటీ ఉన్నప్పటికీ కూడా గెలవనున్నటువంటి భావనతోనే బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటు మోడీ చరిష్మా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిధులు, అభివృద్ధి పథకాలు, ఇటు రామ మందిరం సంబంధించిన అంశాలు కలిసి వస్తాయి. తప్పకుండా మీరు బీజేపీలో చేరాలని ఆయన అనుచరులు, వర్ధనపేట నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు ఆరు రమేష్పై ఒత్తిడి తీసుకురావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా గత వారం క్రితం మోడీ పర్యటనలోనే మోడీని కలిసి అప్పుడే జైలు కావాలనుకున్నారు. కానీ అప్పుడు బీఎస్పీ పొత్తుతో అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కలిసిన రోజే ఆరు రమేష్ను హైదరాబాద్కు పిలిపించి కేసీఆర్, హరీష్ రావు ఆరుతో మంతనాలు జరిపిన తర్వాత పార్టీలోనే కొనసాగుతున్నట్లు సాయంత్రం ఒక సెల్ఫీ వీడియోను ఆరు రమేష్ విడుదల చేశారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నేను పార్టీ మారట్లేదు, పార్టీ మారబోయేటువంటి ఆలోచన లేదంటూ కూడా ఆయన హైదరాబాద్లో ఒక సెల్ఫీ వీడియో చేసి ప్రకటించిన తర్వాత ఆ మరుసటి రోజే బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి ఎల్ఆర్ఎస్ వ్యతిరేక నిరసన కార్యక్రమంలో వర్ధన్నపేటలో ఆయన పాల్గొన్నారు. అప్పుడు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆయన కొనసాగుతారు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆయన బరిలో ఉంటారని చర్చ జరిగింది. నిన్నటి వరకు కూడా ఆరు రమేష్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారని అందరూ భావించారు. కానీ నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీజేపీ నేతలు హైదరాబాదు ఆరు రమేష్ జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి నివాసంలో చర్చలు జరిపిన తర్వాత అక్కడి నుంచి అమిత్ షాను కలవబోతున్నారు. అప్పుడు బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీలో చేరితేనే వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ ఎంపీ నుంచి బీజేపీగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది రైట్ ప్లేస్. పొలిటికల్ కెరీర్ ఉండాలంటే బీజేపీలో జైన్ కావాలని ఆరు రమేష్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నైటు వరంగల్కు చేరుకొని ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు రావడం, బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం, ఆరు రమేష్ను తీసుకుపోవడం అయితే వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఏం మాట్లాడతారు, అసలు ఎటువంటి వివరణ ఇస్తారు, ఆర్ రమేష్ వివరణ స్పందన ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధిష్టానం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, ఆరూరి రమేష్ కావచ్చు, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ ఏం చెప్తారు, ఆరు రమేష్ పొలిటికల్ కెరీర్ ఏ విధంగా ఉండబోతుంది, ఆరు రమేష్ ఏ పార్టీలో కొనసాగుతారు, బీఆర్ఎస్లోనే కొనసాగుతారా, బీఆర్ఎస్ ఒత్తిళ్లతో, లేదంటే బీఆర్ఎస్ ఒత్తిళ్లు బీఆర్ఎస్ బుజ్జంకింపుల పర్వం చేసినప్పటికీ కూడా నో కాంప్రమైజ్, నేను ఈ పార్టీలో ఉండలేను, ఈ పార్టీ నుంచి పోటీ చేయలేనంటూ కూడా బీజేపీలోకి జైన్ అయి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ముందుకు వస్తారన్న జిల్లాలో చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఎర్రబెల్లి వాహనంలో ఆరు రమేష్ హైదరాబాద్కు ప్రయాణం అవుతున్న పరిస్థితి. హైదరాబాద్ మార్గంలోనే బీఆర్ఎస్ నేతల వాహనాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ అధిష్టానం దగ్గరికి ఆరు రమేష్ను తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజ్ సారయ్య, బీఆర్ఎస్ సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. Please.